కొన్ని సందర్భాల్లో కొన్ని మనం అనుకుంటాం. ప్రాక్టికల్గా మనం చూస్తున్నప్పుడు మనకు కొన్ని ఫలితాలు మన కళ్ళ ముందు కదులాడుతాయి. కానీ అనూహ్యంగా ఆ ఫలితాలు చూసినప్పటికీ, ప్రాక్టికల్ విధానంకు ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ ఊహించని విధంగా ఫలితాలు వచ్చినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, అనుమానం కూడా కలుగుతుంది. ఇదే అసలు బీజం పడుతుంది. ఎందుకు ఇలా జరిగింది, దీని వెనకాల ఏం జరిగింది అనే కోణంలో కూడా ఆలోచించే ప్రయత్నము, అన్వేషణ కూడా చేస్తుంటాం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది రోజులుగా, అంటే 2 నెలల క్రితం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు రాకముందు ఒక మాదిరి, ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పూర్తిగా భిన్నంగా ప్రజల ఆలోచనలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అనే పదాలు మాత్రం ఇక్కడ వాడక తప్పని పరిస్థితి. ఎందుకయ్యా అంటే గడిచిన 5 ఏళ్లలో ఎంతో గొప్పగా పరిపాలన చేసి ప్రజల అభిమానం, ప్రజల ఆశీర్వాదాలు తీసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ముందుగా దూసుకుంటూ వెళ్ళింది. సరే, ఓవైపున ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా ప్రచారాలు, చాలా హామీలు ఎటు పడితే అటు ఇచ్చుకుంటూ పోయారు. వాళ్ళు చెప్పేవి ప్రాక్టికల్కు దగ్గరగా లేవని ప్రజానికంకు చెప్పే ప్రయత్నం కూడా అక్కడ జగన్ చేశారు. మరి ఇన్ని ప్రయత్నాలు వైసీపీ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడు జగన్ చేసిన, హోరీగా ప్రచారాలు నిర్వహించిన, ప్రజల ముందు వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ ఫేక్ అనే దానిపై పూర్తిగా ఆధారాలతో సహా ప్రజల ముందు సాక్ష్యాధారాలు పెట్టినా కూడా చివరకు కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఏదో జరిగింది అన్న నానుడి మొదలైంది. ఎన్నికల ఫలితాల్లో పూర్తిగా వన్ సైడెడ్ విక్టరీగా వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణంగా ఓడిపోవడం, కూటమి ఊహించని స్థాయిలో గెలుపొందడం, కూటమి నేతలు కనీసం ఓటేసిన ప్రజలకు సైతం వాడు తెలియదు కదా, కనీసం కనిచూపు మేర కూడా ఆ నాయకుడిని ఎప్పుడూ చూడలేదు. మరి అలాంటి నాయకుడు, మరి అలాంటి ఎవ్వరికీ తెలియని వ్యక్తికే 1,00,000 మెజార్టీ, 90,000 మెజార్టీతో గెలిచారు. ఎలా సాధ్యం, ఎక్కడ గెలుపు, ఏంటిది అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. కట్ చేస్తే రోజులు గడుస్తున్న కొద్దీ ఆలస్యంగా వెలుగులోకి అసలు విషయాలు రాక తప్పదు అంటారు కదా పెద్దలు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న అనేక నిజాలు చూస్తుంటే నిజంగా ముక్కున వేలేసుకోక తప్పదు. ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుంది అనే దానికి ఆలోచిస్తే నిజంగా ఆన్సర్ దొరికే పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాటలు అంటున్నాం? ఊరికే గాలి మాటలు కాదండి. పక్కా ఆధారాలు, పక్కా ప్రణాళికతో వేస్తున్న ప్రతి అడుగులో వస్తున్న సమాచారాన్ని బట్టే ఆ సమాచారం మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మేము చేస్తున్నాం. ఎన్నికల్లో భారీగా అవకతవకలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగాయి. ఈ మాట అన్నది నేను కాదు, కాంగ్రెస్కు సంబంధించిన కీలక నేత సందీప్ దీక్షిత్ గారు ఈ మాటలు మాట్లాడారు. ఎందుకు ఆయన ఈ మాటలు మాట్లాడారు, దీని వెనకాల ఉన్న అర్థం ఏంటయ్యా అంటే, ఇటీవల ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ క్లియర్ కట్ డాటా ఇవ్వడమే ఇందుకు ప్రధాన నిర్వచనం. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఏ రకంగా ఓట్లు మ్యానిపులేషన్ జరిగింది, దేశవ్యాప్తంగా ఏ రకంగా ఓటు మ్యానిపులేషన్ అనేది నిర్వహించారు అనే దానిపై ఓట్ ఫర్ డెమోక్రసీ ఏకంగా 226 పేజీలతో కూడిన పీడిఎఫ్ను ఏకంగా డాటాను మొత్తం ప్రజాక్షేత్రంలోకి తేవడం జరిగింది. ఈ డాటా చూసిన తర్వాత, ఈ డాటా విన్న తర్వాత నిజంగా ముక్కున వేలేసుకోక తప్పదు. ఇవి నిజమైతే, ఈ డాటానే సత్యమైతే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అన్యాయం జరిగింది అనే దానికి చాలా వరకు బలం చేకూరుతుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ గట్టిగా మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఫైనల్ ఓటింగ్ 12.5% పెరగడం పట్ల ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ విస్మయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శనివారం రోజున మీడియా సమావేశంలో సందీప్ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆయన పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అంటే ఈసీ వాళ్ళు ప్రకటించిన లెక్కలకు ఫైనల్ ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉండడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డాటా చూస్తే దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కలకు ఫైనల్ ఓటింగ్ వచ్చిన తేడాను చూస్తే దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు ఎక్కువ వస్తున్నాయట. ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49 లక్షల ఓట్లు తేడా వస్తున్నాయట. మరి ఏ రకంగా ఈవీఎంలను వాడినాక వస్తాయ్యా? మనము యూజ్ చేసేటివే అత్యున్నత పరికరాలు. ఈ స్థాయిలో పరికరాలను ఎన్నికల కమిషన్ వాడుతున్నప్పటికీ ఇంత తేడా ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది? దీనిపై ఈసీ ఎందుకు సరైన సమాధానం చెప్పడం లేదు అంటే సమాధానానికి ఈసీ నోరు కూడా లేవడం లేదు. ఈవీఎంల గోల్మాల్ ఇంత వ్యత్యాసాలు ఉండటం పట్ల సందీప్ దీక్షిత్
ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాలు సరైనవని ఎలా అనుకోవాలి అన్నారు ఆయన. ఇంత వ్యత్యాసం ఉండటం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే పలు కీలక ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి వస్తుందన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఒడిశాలో కూడా 12.5% ఓట్లు పెరిగాయన్నారు. ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉందా అని ఆయన ప్రశ్నించారు. 12.5% ఓట్లు పూర్తిగా వ్యత్యాసం అంటే ఇది ఏంటి? ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఎలా వస్తుందో ఎన్నికల కమిషన్ ఇప్పటికీ ఎందుకు బయట పెట్టడం లేదు? ఈ ఎన్నికల ఫలితాలు నిజంగా సరైనవేనా? ప్రశ్నే. ఎన్నికల అవకతవకలతో ఎన్డీఏ బీజేపీ పార్టీ అదనంగా 79 సీట్లు సాధించింది అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు పాల్పడటం ద్వారా బీజేపీ 79 సీట్లు అదనంగా గెలుచుకుందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతం పెరుగుదలకు సంబంధించి రిగ్గింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం అవుతుంది అంటూ కూడా ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక గణాంకాలతో పోలిస్తే తుది ఓటింగ్ శాతంలో గణనీయంగా వ్యత్యాసాలు ఉండటంపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలన్నారు. కానీ గడుస్తున్న 50-55 రోజుల నుంచి ఎన్నికల కమిషన్ దీనిపై నోరు కూడా లేపే పరిస్థితి లేదు. పోలింగ్ రోజుల్లో ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని పలు కీలక సంస్థలు కూడా విశ్లేషించాయన్నారు. జాతీయ స్థాయిలో సగటు వ్యత్యాసం 4.7% ఉంటే ఎన్నికల ఫలితాలు సరైనవేనని సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు. ప్రతి దశలో ఓటింగ్ ముగిశాక చాలా రోజుల తర్వాత కానీ ఆ దశకు సంబంధించిన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని గుర్తు చేశారు. ఈవీఎంలతో ఓటింగ్ ప్రారంభమైనప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి బూత్లో ఎంత ఓటింగ్ జరిగిందనే సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందన్నారు. ఇంటర్నెట్ వంటి సాంకేతిక సమస్యలతో సమాచారం ఇవ్వడంలో ఆలస్యమైందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతుందని సందీప్ దీక్షిత్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డేటాలో వ్యత్యాసం పలు ప్రశ్నలకు లేవనెత్తుతుందన్నారు. 2019లోనూ ఈ విధంగానే డేటా విడుదలలో ఆలస్యం జరిగిందని గుర్తు చేసిన ఆయన ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక ప్రకారం దేశంలో 79 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం భారీగా పెరుగుదలకు వచ్చిందని, బీజేపీ తక్కువ ఓట్ల తేడాతో గెలిచినా దానికంటే ఎక్కువగా ఉందన్నారు. ఈ నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికర సమాధానాలు వివరణ రాకపోతే కోర్టును సైతం ఆశ్రయిస్తాను అని కూడా ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి దీని వెనకాల ఏం జరిగింది అనే చర్చ మాత్రం జోరుగా గట్టిగానే సాగుతుంది. జరిగిన నష్టం జరిగింది. ఓడిపోవాల్సిన వాళ్ళు గెలిచారు, గెలవాల్సిన వాళ్ళు ఓడారు. చివరికి జరగాల్సిన నష్టం రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, చాలా రాష్ట్రాల్లో బీజేపీకి పుట్టగతులు లేకుండా పోయే ఈ ఎన్నికల్లో మాత్రం కాస్తో కూస్తో నెగ్గడం, కాస్తో కూస్తో బయటపడడం అంతే ఏదో జరిగింది అనే అనుమానాలకు బలమైతే వస్తుంది. ఏదేమైనా జగన్ ఓటమి, చంద్రబాబు గెలుపు, ఎన్డీఏలో కీలక మలుపు, ఇవన్నీ కారణాల వెనుక ఉన్న లింకులు మాత్రం ఇవే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.